గీతన్నల నుంచి ఎమ్మెల్యేలు మామూలు వసూలు చేస్తున్నారంటూ ఆరోపించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. 46 మంది ఎమ్మెల్యేలు వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ఒక్కొక్క ఎమ్మెల్యే 20 లక్షల వరకు తీసుకుంటున్నారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వీళ్ళ జీవితాలతో చెలగాటమడితే ఊరుకోం. ఈ రాష్ట్రంలో 46 మంది ఎమ్మెల్యేలు మొత్తం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ముక్కు వెండి వసూలు చేస్తూ ఉన్నారు. రైతన్న చెట్టెక్కి గీది దిగే వరకు కూడా సస్తులో బతో తెలియదు. అలాంటి గీతన్నల దగ్గర వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ము లక్షల రూపాయలు తింటా ఉన్నారు. వెంటనే మామూలు బంద్ చేయాలి. మామూలు చేయకపోతే కొన్ని దుకాణాలు బంద్ చేసిర్రు, ఓపెన్ చేయాలి. హైదరాబాద్తో సహా రాష్ట్రంలో ఎక్కడ బంద్ ఉన్నా ఓపెన్ చేయాలి. కేసుల పేరు మీద వేల మందిని జైల్లో పెడతా ఉన్నారు, వందలాది మంది జైల్లో పెడతారు. బంద్ కావాలి. కల్తీ పేరు మీద వేధిస్తే ఊరుకోం, ఒక్కొక్కరిని వెంటాడతాం. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌడన్నలను ఎవడు వేధించిండో, మా వృత్తిదారులు ఎవరైతే వేధించిండో వాడు ఎవడైనా సరే, అధికారులు సరే, నాయకుడు అయినా సరే, ఒక్కొక్క కొడుకును పట్టుకొచ్చి వంగబెట్టి బండ పెడతాం. ఏదైతే జైల్లో పెడుతుండ్రో, ఎవరు జైల్లో పెడుతుండ్రో వాడిని ఒక్కని వదలం, వాడిని కూడా జైల్లో పెడతాం.